మా ఊరికి రోడ్డు లేదు సార్. మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నాం. చేస్తాం సార్. మాది అమరాపురం మండల్, సత్యసాయి జిల్లా సార్. మాది మా తమ్మలహట్టి గ్రామము. దీపిక వాళ్ళ ఊరు సార్ మాది. దీపిక ఇప్పుడు క్రికెట్లో మంచి రాణింపు సాధించింది సార్. అంటే ఇంతకుముందు దీపిక గారు అందులో అందులో క్రికెట్లో జాయిన్ అయ్యి అప్పటి నుంచి బాగా రాణింపు సాధించుకొని పోయింది. ఇక్కడ నుంచి ఊరి నుంచి ఆ స్థాయి వరకు ఎదిగిందంటే మాకు చాలా సంతోషం సార్. ఇంకో విషయం ఏమంటే మాకి ఈ తంబాలహట్టి గ్రామం అంటే ఎక్కడుంది అనేసి ఎవరికీ తెలియదు సార్ యాక్చువల్గా. ఇప్పుడు స్టేట్ లెవెల్లో తెలిసింది సార్ తంబాలహట్టి గ్రామం అంటే ఏమని. దీపిక నుంచి స్టేట్ లెవెల్ వరకు పేరు సంపాదించింది. అదేవిధంగా దీపిక గారికి అభినందనలు తెలుపుతున్నాం సార్ మా ఊరి తరపున. అదేవిధంగా నిన్న మధ్యాహ్నం మా పవన్ కళ్యాణ్ సార్ గారిని కలిసినారు దీపిక గారు. వాళ్ళతో అభినందనలు తెలిపినారు సారు. మా ఊరికి రోడ్డు లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి సార్ని కోరడం జరిగింది. సార్ వెంటనే రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. మా ఊరి తరపు నుంచి, మా గ్రామం తరపు నుంచి, మా పంచాయతీ తరపు నుంచి సార్కి అభినందనలు తెలుపుతున్నాం సార్. హేమావతి గ్రామ పంచాయతీకి సంబంధించిన తంబాలహట్టి గ్రామానికి చెందిన దీపిక గారు ప్రపంచ అందుల ప్రపంచ కప్ గెలిచి హేమావతి గ్రామ పంచాయతీని మా అమరాపురం మండలాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టినారు. వారికి గ్రామ పంచాయతీ తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము, అభినందనలు తెలియజేస్తున్నాము. మరెన్నో తను భవిష్యత్తులో కెరీర్లో విజయాలు సాధించి ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్నటి రోజు జరిగిన సమావేశం దీపిక గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ సార్ గారిని కలవడం జరిగినది. సారు దీపికను ప్రశంసలతో కురిపించి బహుమతులు కూడా అందజేశారు. దీపిక మారుమూల ప్రాంతమైన మడక్షర నియోజకవర్గం, అందులో కూడా కర్ణాటక ఆనుకొని ఉన్న పంచాయతీ హేమావతి గ్రామ పంచాయతీలోని తంబాలహట్టి విలేజ్కి రోడ్డు మార్గం లేదు సార్. హేమావతి నుంచి తంబాలహట్టికి మరియు గునియేలు నుంచి తంబాలహట్టికి లేదని అడిగిన దానికి దాదాపు నిన్న 9 గంటలు కరెక్టే సాయంత్రం లోపల శాంక్షన్ చేయడం జరిగినది. అదేవిధంగా ఈరోజు మేము కూడా తీర్మానం ఇవ్వడం జరిగినది. ఇంత త్వరగా చేసినందుకు, దీపిక కోరిక మేరకు చేసినందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి మా పంచాయతీ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మారుమూల ప్రాంతంలో పుట్టి దేశానికి మా పంచాయతీని నిలబెట్టినందుకు దీపికకు మా పంచాయతీ తరపున, ప్రజల తరపున, నా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంకో ఎన్నో ప్రశంసలు అందుకొని ఇంకా పై మెట్టుకు ఎదగాలని, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీపికను మంచి ఉద్యోగం ఇవ్వాలని కోరుకుంటున్నాం. మన బ్లైండ్ క్రికెట్ కెప్టెన్ అయినటువంటి దీపిక గారు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి 5 లక్షల చొప్పున ప్రకటించి తర్వాత అలాగే మన ఊరికి మన గ్రామానికి తంబాలహట్టి గ్రామానికి రోడ్డు కావాలని అడిగినారు. అలాగే ఇమ్మీడియట్లీ వాళ్ళు శాంక్షన్ చేయడం ద్వారా హర్షం వ్యక్తం చేసి ఈరోజు తంబాలహట్టి గ్రామానికి వచ్చి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి అలాగే రోడ్డును కూడా గుంతలన్నీ మేము గమనించడం జరిగింది. చాలా అధ్వానంగా ఉన్నాయి రోడ్లు. అలాంటి రోడ్డును శాంక్షన్ చేసినారు. నిన్న మార్నింగ్ అడగడం జరిగింది, ఈవినింగ్ కల్లా శాంక్షన్ చేసినారు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మరింత పటిష్టంగా ఉండాలని, వాళ్ళ అధికారంలోకి మరింత బలంగా పెరగాలని మేము కోరుకుంటున్నాం.